కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ ప్రధాన రహదారి వద్ద ఉన్నాం. ప్రధాన రహదారి పక్కన ఇక్కడ చూస్తుంటే పక్కన విద్యుత్ లైన్లు ఒకసారి మనం చూపిద్దాం. విద్యుత్ లైన్లు కొంచెం తక్కువ ఎత్తులో ఉండటం, మరీ ఏటవాలుగా ఉండటం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని, ఇలా మంట వ్యాపించిందని, ఆ మంటలు వ్యాపిస్తూ ఒక షాపు పూర్తిగా అక్కడ బయట వేసిన సామాన్లు ఇలా మొత్తం కాలిపోవడం జరిగింది. ఈ లోపల ఇలా కాలిపోవడం జరిగింది. లోపల నుంచి వచ్చేసారట. ఒకసారి కొత్త చూద్దాం. ఒకసారి లోపల షాపు కూడా మొత్తం కాలిపోయిన దృశ్యాలు ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ షాపు కూడా మంటలు వ్యాపించి జరిగింది. ఇప్పుడు షాపు ఓనర్ మీరా అండి? మీ పేరు? రవికాంత్ రెడ్డి. అసలు ఎంత నష్టం వచ్చింది ఈ మంటలు మీకు అంటే? ఒక స్పేర్ వచ్చేసి 12,000. ఒక స్పేర్ 12,000? అరే ఎన్ని కాలిపోయినాయండి? ఒక 15 దాకా గాలి, 15-20 దాకా కాలిపోయింది. అంటే ఇప్పుడు కనీసం ₹1,00,000 పైన నష్టం. 1,00,000, 2 లక్షలు దాకా ఉంటుంది. అంటే ఎట్లా డోర్ నాటిది ఏం లేదా? డోర్ ఉన్నది, కాలిపోయింది. డోర్ మొత్తం కాలిపడిపోయింది. ఆ డోర్ కూడా కాలిపోయి మంటలు లోపలికి వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ పవర్ స్ప్రేలు మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కొత్త పవర్ స్ప్రేలతో పాటు పాత పవర్ స్ప్రేలు కూడా ఇక్కడ బాగు చేస్తూ ఉంటారు. ఇక్కడ కాలిపోయిన దృశ్యాలు చూద్దాం. మోటార్లు కూడా కాలిపోయినాయి చూడండి. ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఇలాంటి దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ విద్యుత్ ప్రమాదాలు తరచు జరుగుతుంటాయని చెప్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు కొంచెం వైర్లను సరిచేయాలని ఇక్కడ రైతులు కానీ షాప్ యజమానులు కానీ కోరుతున్నారు. చూపిస్తున్నారు షాప్ యజమాని కూడా పూర్తిగా లక్షల్లో నష్టం వచ్చిందని అని చెప్తూ ఉన్నాడు. ఒక్కొక్క పవర్ స్ప్రేనే 12,000 ఉంటుందని చెప్తున్నారు. అవి కొత్తవి కూడా కాలిపోయిన దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా చూడండి అసలు ఏ రేంజ్ లో కమిలిపోయినాయి మొత్తం. చూడండి అసలు ఏ రేంజ్ లో మొత్తం. ఇక నాకు తెలిసి ఇక దేనికి పని చేయదు. నాకు తెలిసి ఇటువంటి ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ కొంచెం మీరు కూడా చెత్తను కూడా తొలగిస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. కొంచెం